జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్. హిందూ. మన హిందూ సాంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా తొలి పూజలు అందుకుంటాడు. ఎంతో విశిష్టత కలిగిన వినాయకుడు దొంగతనం చేశారు అంటే మీరు నమ్ముతారా? రంగులు మారే గణనాథుడి విగ్రహం ఎప్పుడైనా చూశారా? ప్రాణం ఉన్న వినాయకుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఇటువంటి విషయాలను తెలుసుకుందాం మనం ఇప్పుడు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో కుర్తాలం ఉంది. ఇక్కడ ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తారు. మహాసిద్ధయోగి మౌనస్వామి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించారు. ఈ విషయం తెలిసిన అప్పటి బ్రిటిష్ మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏమిటి అంటూ హేళన చేశాడు. అప్పుడు ఆ సిద్ధయోగి ఒక వైద్యుణ్ణి పిలవమని గవర్నర్కి చెప్పారు. గవర్నర్ పిలుపుతో వచ్చిన వైద్యుడితో సిద్ధయోగి విగ్రహానికి నాడీ పరీక్ష చేయమని చెప్పాడు. అప్పుడు వైద్యుడు విగ్రహానికి నాడీ పరీక్షించి నాడీ చప్పుడు లేదని చెబుతాడు. తరువాత మౌనస్వామి గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సంప్రదాయంగా చేస్తారు. అక్కడ ఉన్న వైద్యుడిని నాడీ చూడమని చెబుతారు. నాడీని పరీక్షించగా వైద్యుడు మనిషి వలె నాడీ కొట్టుకోవడం వినిపించింది. అదే విషయం గవర్నర్తో చెప్పాడు. ఈ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్ వినాయకుడికి నమస్కరించి మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఈ గణపతిని నాడీ గణపతి అనే పేరు వచ్చింది. వినాయకుడికి విగ్రహం తొడల నుండి శబ్దం వినిపించిందట. అందుకే స్వామికి తొడలు కనిపించకుండా దోవతి కడతారు. వినాయకుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద చెవులు, తొండంతో ఉండే గజముఖం, నిండుగా ఉండే పొట్ట. ఇలా వినాయకుడి ఆకారం అందరి దేవుళ్ళ కంటే భిన్నంగా ఉంటుంది. అయితే మీరు తొండం లేని గణపతి గురించి ఎప్పుడైనా విన్నారా? మానవ రూపంలో ఉండే వినాయకుడికి ఒక గుడి ఉందని తెలుసా? మనిషి రూపంలో ఉండే గణపతికి దేవాలయం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. తొండం లేని గణపతి దేవాలయం తమిళనాడులోని తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్ణవలి సమేత ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయాన్ని ఆది వినాయక ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ వినాయకుడు మానవ రూపంలో దర్శనం ఇస్తాడు. అందుకే ఈ గణపతిని నరముఖ గణపతిగా పిలుస్తారు. ప్రపంచంలోనే తొండంలోని వినాయక ఆలయంగా పేరుగాంచింది. పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ గణపతిని దర్శిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథుడికి పితృకార్యాలు ఆలయంలోనే నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు ఇన్ని చోట్ల దశరథునికి పిండ ప్రదానం చేసినా ముక్తి లభించలేదు. చివరికి శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై తిలతర్పణపురిలో గల కొలనులో స్నానం ఆచరించి తర్పణం వదలమని చెప్పాడు. అప్పటి నుండి ఆ ఊరు తిలతర్పణపురిగా మారింది. భారత్లోని ప్రఖ్యాత స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, తిరువెంకాడు, త్రివేణి సంగమంతో సరి సమానమైన స్థలంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలడం ద్వారా దోషాల నుండి విముక్తి పొందుతారు. ఈ ఆలయంలో ప్రతి సంకటహర చతుర్థి రోజు అగస్త్య మహర్షుల వారు నరముఖ గణపతిని స్వయంగా పూజిస్తారని అక్కడ భక్తుల నమ్మకం. ఎంతో విశిష్టత గల గణపతి దొంగతనం చేశాడు అని పురాణాలు చెబుతున్నాయి. మరి గణపతి దొంగతనం చేయడానికి గల కారణాలు ఏమిటి అనే విషయం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తారు. ఈ మహత్తర కార్యక్రమం మొదలుపెట్టే ముందు దేవతలు, రాక్షసులు వినాయకుడికి పూజ చేయడం మరిచిపోయారు. ఆగ్రహం వ్యక్తం చేసిన గణపతి సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ఒక అమృత భాండాన్ని దొంగలించి తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరుక్కాడియార్ ఊరిలో ఉన్న కడేశ్వర స్వామి ఆలయంలో దాచారు. అలా వినాయకుడు దొంగలించి దాచిపెట్టిన కడివెడు అమృతం మహాశివలింగంగా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోనే స్వామివారు అమృతం నుండి ఉద్భవించారు కనుక ఈ ఆలయంలోని స్వామివారిని అమృత కడేశ్వరుడుగా పూజలు చేస్తున్నారు భక్తులు. అమృతాన్ని దొంగలించినందుకు వినాయకుడికి కల్లల్ వినేగర్ అనే పేరు వచ్చింది. తమిళనాడులోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అక్కడ వెలసిన గణపతికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మూల విరాట్ అయిన గణపతి 6 నెలలకు ఒకసారి తన రంగును తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుండి జూన్ వరకు వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. అలాగే దక్షిణాయ కాలం జూలై నుండి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు. రంగులు మార్చుకోవడం గణపతి మహత్యం అని భక్తులు విశ్వాసం. ఈ అతిశయ వినాయగర్ ఆలయంలో
మరీ విచిత్రం, గుడి ఆవరణలో ఒక మంచినీటి బావి ఉంది. అయితే నీటికి రంగు లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ బావి వద్ద వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు తమ రంగును మార్చుకుంటాయి. అయితే వినాయకుడు నల్లగా ఉన్నప్పుడు ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంది కదా. మహారాష్ట్ర పూణేలోని సోమవార్ లేన్లో త్రిశుండు మయూరేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏమిటంటే, సాధారణంగా వినాయకుడు ఒక తొండం 4 చేతులతో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో 3 తొండాలు 6 చేతులతో దర్శనం ఇస్తాడు. అంతేకాదు గణపతి వాహనం ఎలుక, కానీ ఈ ఆలయంలో నెమలి వాహనుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ వినాయకుడు 3 తొండాలతో దర్శనం ఇస్తాడు. కావున త్రిశుండు అనే పేరు వచ్చి గర్భగుడిలో ఉన్న వినాయకుడు విగ్రహం నిలువెల్లా సింధూరంతో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఇవండి కొన్ని ప్రత్యేక అరుదైన వినాయకుని ఆలయాల గురించి మనం తెలుసుకున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.